మీరు చూస్తున్నది నంద్యాల జిల్లాలోని గుండ్ల మల్లికార్జున స్వామిని చూస్తున్నారు. ఈ క్షేత్రము చాలా పవిత్రమైనది. ఇక్కడ మనకు భారతదేశంలోనే అభయారణ్యం, పులులకు, పెద్ద పులులకు అభయారణ్యము పేరుగాంచిన ఈ ప్రాంతంలో టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ ఉంటుంది. మీరు చూస్తున్నది అశ్వత్థామ విగ్రహము. ఇక్కడ మనకు ఆ శివలింగాన్ని పరశురాముడు ప్రతిష్ఠించి ఆయనకు శాప విముక్తి కొరకు ఇక్కడ పూజలు చేశారని చెప్పి మనకు విసిద్ధమవుతుంది. కాబట్టి ఇక్కడ మేము అనంతపూర్ నుంచి దాదాపుగా 280 కిలోమీటర్లు గిద్దలూరు నుంచి మేము ఇక్కడికి వచ్చాము. మీరు చూస్తున్నారు గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దేవస్థానము, నల్లమల ఫారెస్టు, నంద్యాల జిల్లా, బండి ఆత్మకూరు. ఇక్కడ మనకు భోజన సదుపాయము ఇవన్నీ ఇక్కడ కలిగించారు. చాలా చక్కగా వాతావరణం ఉంది. ఇక్కడ శివరాత్రి సందర్భంగా ఇక్కడ 2026 సంవత్సరము శివరాత్రి సందర్భంగా వచ్చాము. ఇక్కడ ఉత్సవ విగ్రహాలు మెరవని ధ్వజస్తంభం దగ్గర దీపారాధన, అదేవిధంగా నారికేళం సమర్పిస్తున్నారు. ఇక్కడ చాలా చక్కగా మనము చూస్తున్నాము. ఇక్కడ మనకు గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రకృతి రమణీయంగా చాలా చక్కగా ఉంది. డీప్ ఫారెస్టు మనకు మెయిన్ రోడ్ నుంచి 42 కిలోమీటర్లు ఇక్కడ రావాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు దాదాపుగా 200 వెహికల్ వచ్చాయి. ఇక్కడ భక్తులు మనకు నారికేళము సమర్పించేకి ఒక స్టీల్తో ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకు చుట్టూరా డీప్ ఫారెస్టు, అదేవిధంగా భారత ప్రభుత్వము, అటవీ శాఖ అన్నీ కలిసి ఈ నల్లమల ఫారెస్ట్లో, ఇక్కడుండే ఫారెస్ట్లో ఈ దేవాలయం సమీపంలో చాలా పులులను, పెద్ద పులులను, చీతాలను తీసుకొచ్చి వాటిని ఇక్కడ జీవించడానికి చాలా సౌకర్యాలు ఉన్నాయని చెప్పి అభయారణ్యము, పులుల సంరక్షణ కేంద్రం ఏర్పాటు చేసింది. ఇక్కడ మీరు చూస్తున్నారు, చాలా చక్కగా మనకు ఇక్కడ ఈ వాతావరణంలో అనంతపురం జిల్లా, కర్నూలు, నంద్యాల, అదేవిధంగా ప్రకాశం జిల్లా నుంచి భక్తులు విచ్చేశారు. ఇక్కడ మీరు భక్తాదులు అన్నదాన ప్రసాదము, అదేవిధంగా ఇక్కడ డ్రింకింగ్ వాటర్ సప్లై చేస్తున్నారు. అప్పట్లో నీరు ఇక్కడ అవసర నిమిత్తము ఇక్కడ కోనేరు తవ్వించడం జరిగింది. మీరు చూస్తున్నారు డీప్ ఫారెస్ట్. ఇక్కడంతా ఈ గుడిని మనము చూడడానికి ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ మనకు లభించదు. ఇక్కడ నేను రావడం కానీ అదృష్టంగా జరిగింది. చాలా అనంతపూర్ నుంచి చాలా చక్కగా వచ్చాము. ప్రతి ఒక్కరూ మీరు ఈ ఆలయాన్ని దర్శిస్తే, గుండ్ల బ్రహ్మేశ్వర స్వామి దేవాలయం నల్లమలలో మీరు దర్శించినారంటే మీ కోరికలన్నీ నెరవేరుతాయి. పరశురాముడు ప్రతిష్ఠించిన ఈ శివలింగాన్ని ప్రతి ఒక్కరూ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే, శివరాత్రికి 2026 శివరాత్రి ఈ రోజున 15వ తారీఖు దర్శించుకోవడం జరిగింది. కాబట్టి మీరు కానీ ఇక్కడ వచ్చి దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాము.